ఆధునిక నగరం నడిబొడ్డున ఆకాశహర్మ్యాలు ఆకాశాన్ని గుచ్చుకున్నాయి మరియు వీధులు ఎప్పుడూ నిద్రపోలేదు. మనుగడ కోసం పోరాటం చాలా మందికి రోజువారీ వాస్తవం. కొందరికి డబ్బు సంపాదించడానికి, ఇంటికి పిలవడానికి మరియు టేబుల్పై ఆహారం పెట్టడానికి ఇది నిరంతరం పోరాటం. నగరం కఠినమైన వాతావరణం, ఇక్కడ బలమైన మరియు అత్యంత స్థితిస్థాపకత మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ కాంక్రీటు మరియు ఉక్కు మధ్య ఇప్పటికీ ఆశ మరియు దయ యొక్క పాకెట్స్ ఉన్నాయి. అక్కడ అపరిచితులు స్నేహితులుగా మారారు మరియు సంఘాలు ఒకరికొకరు మద్దతుగా నిలిచాయి. నగరంపై సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మారియా అనే యువతి మరొక రోజును ఎదుర్కోవడానికి బయలుదేరింది. ఆమె కొన్ని వారాల క్రితం ఉద్యోగం కోల్పోయింది మరియు కొత్త ఉద్యోగం కోసం కష్టపడుతోంది. ఆదాయం లేకపోవడంతో మరియు పొదుపు ఖాతా తగ్గిపోవడంతో ఆమె తన చిన్న అపార్ట్మెంట్ను కోల్పోయే అంచున ఉంది. కాని మరియా బ్రతకాలని నిశ్చయించుకుంది, చీకటి నుండి మరియు వెలుగులోకి ఒక మార్గాన్ని కనుగొనడానికి. ఆమె తన జీవితాన్ని మలుపు తిప్పడానికి ఏదైనా అవకాశం కోసం వెతుకుతూ వీధుల్లో నడిచింది. ఆపై ఒకరోజు ఆమె ఒక చిన్న కమ్యూనిటీ గార్డెన్పై పొరపాట్లు చేసింది. అక్కడ అన్ని వర్గాల ప్రజలు తమ సొంత ఆహారాన్ని పెంచుకోవడానికి మరియు ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. ఇది సందడిగా ఉండే నగరం మధ్యలో ఒక చిన్న ఒయాసిస్, ఆశ మరియు దయ వర్ధిల్లిన ప్రదేశం. మరియా తోటలో పనిచేస్తున్నప్పుడు ఆమె ఉద్దేశ్యం మరియు స్వంతం అనే భావనను అనుభవించడం ప్రారంభించింది. ఆమె కొత్త వ్యక్తులను కలుసుకుంది, స్నేహితులను చేసింది మరియు సమాజ భావాన్ని కనుగొంది. మరియు ఆమె ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మనుగడ అనేది కేవలం రోజులో చేయడమే కాదు, అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి మరియు ప్రపంచంలో మార్పు తెచ్చేందుకు ఒక మార్గాన్ని కనుగొనడం అని ఆమె గ్రహించింది. ఆపై ఒక పక్షి ఆమె భుజంపై కూర్చుని ఆమె చెవిలో విశ్వరహస్యాలను గుసగుసలాడింది.